హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ అంతా అయిపోతున్నది. ఇంక 1 వీకే అయిపోయింది. ఇవాళ సండే. రేపటి నుంచి చూస్తే నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్ వచ్చేస్తది. బ్రహ్మాండంగా అయితే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ ఎంతమందికి సూపర్ అనిపించింది. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌లో మంచి స్టఫ్ ఉంది. ఎందుకంటే ఫైనల్‌కి వచ్చింది కదా! దానికోసం కొద్దిగా చాలా బాగా 'నాగార్జున' గారు కూడా చాలా యంగ్ అంటే ముందు ఆడియన్స్ వస్తారు కదా! ఆడియన్స్ రాగానే అడుగుతారు. చాలా చిన్న పిల్లోళ్ళ కనిపిస్తున్నారు. నిజంగానే 'నాగార్జున' గారు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అది మార్వెలస్ ఇంకా ఆయన మిడ్ ఏజ్‌కి. ఇంకా మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. నిన్న ఆడియన్స్ అది అయిన తర్వాత ఎవరిష్టం ఏమిటి అనేది కనుక్కొని ఇంక చేసుకొని నెక్స్ట్ మామూలుగా వెళ్ళిపోతారు కదా! ఫ్రైడే నాడు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. కొద్దిగా జలుబుగా ఉంది. కొద్దిగా ఇది లోగా వాయిస్ వస్తే కొద్దిగా ఏమనుకోవద్దు చూడండి. ఆ! అలా ఎపిసోడ్ ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం. అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన తర్వాత ఈమె టాస్క్‌లన్నీ గెలిచావు నువ్వు. ఫైనలిస్ట్ అవ్వడానికి ఒక చిన్న అడ్డంకి ఉంది. అది అది పూర్తి చేసుకొని నువ్వు నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు ఫైనలిస్ట్‌గా అని చెప్పేసి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి తనుజకి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. ఏంటి ఆ ఆఫరు? రూ. 3,00,000 నువ్వు గెలుచుకున్న పాయింట్స్‌ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తాము. అప్పుడు నువ్వు ఫైనలిస్ట్‌గా సెకండ్ ఫైనలిస్ట్‌గా అనౌన్స్ చేసేస్తాం అని అంటారు. అయితే నువ్వు ఈ ఆప్షన్ వాడుకుంటావా? వాడుకోవా? అని అడిగితే, నేను ప్రజల ద్వారా నన్ను ఉంచితే ఉంచుతారు లేకపోతే లేదు. నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు. నేను రూ. 3,00,000 వేరే వాళ్ళ అమౌంట్ నాకు ఖర్చు చేయాల్సిన పని లేదు. అని జెప్పి తనూజ తను సాక్రిఫైస్ చేసేస్తుంది. అంటే నాకు అక్కర్లేదని చెప్పేస్తుంది. అక్కడ చెప్పేసిన తర్వాత ఆ విషయం బయటకొచ్చి ఇంట్లో వాళ్ళతోని డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పేస్తుంది. అక్కడ చెప్పేయగానే కళ్యాణ్ అనే చాలా ఫీలయ్యి రూ. 3,00,000 నీకు ఎక్కువైపోయాయా? హాయిగా నువ్వు అది తీసుకొని ఉంటే ఎంత బాగున్ను ఫైనలిస్ట్ అయ్యేదానివి. ఇప్పుడు ఈ 1 వీక్ అంతా గెలిచింది దేనికోసం? దానికోసమే గదా! రేపొద్దున నీకు రూ. 3,00,000 ఇవ్వాలంటే నీ దగ్గర 3,00,000 ఉండవా? మాకిచ్చేవా? అని అంటాడు. అంటే కళ్యాణ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనే గెలుస్తాను. నాకు 3,00,000 వస్తాయి. నువ్వు తర్వాత 3,00,000 ఇచ్చేసేదానివి గదా! అన్నట్టుగా ఫీలింగ్‌గా చెప్తాడు. కానీ ఇక తనూజ అక్కడ ఏ విషయం రివీల్ చేయకుండా మీరేమనుకుంటున్నారని అభిప్రాయ సేకరణ గాని చేసుంటే వీళ్ళందరూ బయట పడిపోయేవాళ్ళు. ఇప్పుడు తనూజ చెప్పేయడం వల్ల ఈ విధంగా తనూజ మీద పడుతున్నారు గానీ, లేదంటే అందరూ బయట పడిపోయేవారు. మీ విషయం ఏంటి? మీ విషయం ఏంటంటే అందరూ కూడాను ఏం చేయాలనుకుంటున్నారనేది తెలిసిపోయింది. ఎందుకంటే తనూజ కరెక్ట్. ఎందుకంటే ప్రైజ్ మనీలో నుంచి తగ్గిస్తే ఆ ప్రైజ్ మనీకి వాల్యూ ఉంది. టూగా ఆమె సాక్రిఫై చేయకపోయినా ఆమె గెలుస్తాను. నేను ముందు విన్నర్ మెటీరియల్‌నే ఆమెకి హింట్ అయితే అందింది. సేవ్ అవుతదని తెలుసు. ఇమ్యూనిటీ అవసరం లేదు. ఆటల్లో గెలవాలి గాబట్టి ఆడింది. ఆడి ఫస్ట్ ర్యాంక్ వచ్చుకుంది. అంటే ఫైనలిస్ట్ వరకు వచ్చింది. తను ఆడింది ఎందుకంటే ఆటల్లో గెలవాలి గాబట్టి. గివ్ అప్ ఇవ్వకూడదు గాబట్టి. బ్రహ్మాండంగా గెలిచింది. అయింది. ఇదండి. ఇది తీసుకోవాలి, తీసుకోక్కర్లేదు అనుకునేది ఆమె ఇష్టం. అందు గురించి ఆమె చేసుకున్న నిర్ణయం బావుంది. అయితే ఆమె చెప్పకుండా చెప్పుంటే మిగతా వాళ్ళందరూ ఆటలు బయట పడిపోయారు. కానీ అక్కడ ఇమానియేల్ కూడా చెప్తాడు. ఏమని? "నువ్వు ఆడింది కరెక్టే. నువ్వు ఇదిగా ఉన్నావు. చాలా బా చేసావు" అంటాడు. కానీ వారం రోజులే మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడే ఉన్నాం అని చెప్పేసి ఒక జోక్ ఒకటేస్తాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరూ హౌస్‌మేట్స్ అందరూ కూడా లోపలికొచ్చిన తర్వాత బిగ్ బాస్ అంటే మన నాగార్జున గారు క్వెషన్ చేసి అందరూ బాగున్నారు. హాయ్ అని చెప్పేసి బావుంటది. అయితే అందులోని ఈ చిన్న టాస్క్‌లు పెట్టి ఆడిస్తారు. జనరల్‌గా ఎప్పుడు పెట్టిస్తూనే ఆడిస్తారు కదా! అలాగా ఒకటి ఏంటంటే రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేది ఒకటిను. జెండాలు పెట్టేది. నీకు ఎవరు నచ్చుతున్నారు, ఎవరు నచ్చలేదు. అంటే నీకు ఆహ్, గ్య ఇది తోడ్పడతారు నీకు. మీ ఇద్దరు కూడా బాండింగ్ బాగుండేది అనేటట్టుగా ఒకటి అడుగుతారు. అడిగితే అదొకటి. బటన్‌మూడు మూడోది. మొత్తం 3 టాస్క్‌లయితే మామూలుగా పెట్టారు. అవన్నీ బానే ఉంటాయి. ఏదంటే జెండాలు పెట్టి, గ్రీన్ ఫ్లాగ్ పెట్టి, లేకపోతే రెడ్ ఫ్లాగ్ పెట్టి నీకెవరు ఈ దీంట్లో తోడ్పడ్డారు ఈ జర్నీలోని. లేకపోతే నీకు ట్రస్ట్ ఎవరి పైన ఉంది, ట్రస్ట్ ఎవరి పైన లేదు అనే దాని మీద ఒక చిన్న పెట్టారు. టాస్క్ ఒకళ్ళకొకళ్ళు పాయింట్లన్నీ చెప్తుంటారు. అది కామనే జరిగేదంతా కూడాను. నెక్స్టు ఆహ్, అది అయిపోయిన తర్వాత అక్కడ చిన్న పాయింట్‌లేలే. అవేమి అంత బిగ్గర్ అంటే ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే ట్రస్ట్ గురించయితే భరణి అండ్ సుమన్ శెట్టి ఇద్దరి తాలూకా బాండింగ్ గురించి ఒక వీడియో ఏసి చూపిస్తారు. అది మార్వెలస్ సూపర్ మంచి పాట. అదే స్నేహమే అంటే ఒకళ్ళకొకళ్ళు ఉన్నది. 'ముస్తఫా ముస్తఫా' పాటేస్తారు. బ్రహ్మాండంగా ఉంటది ఆ పాట. పాట హైలైట్ ఇప్పటికి వచ్చి 20, 30 సంవత్సరాలు అయిపోయినా పాట బావుంటది.
అదే విధంగా వాళ్ళిద్దరు బాండింగ్స్ కూడా చాలా మార్వెలస్‌గా ఉంటది. సుమన్ శెట్టిది అండ్ భరణి గారిది. చాలా బావుంది. చూపించాడు. అన్ని బిట్స్ అన్ని కట్ చేసి ఎక్కడికక్కడ కట్ చేసి అన్ని చూపించింది. సూపర్‌గా వచ్చింది. అది బావుంది. అందరూ కూడా మీరందరూ చూసే ఉంటారు. మీకు కూడా నచ్చింది. ఏ విధంగా అనిపించిందని మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. భరణి అండ్ సుమన్ శెట్టి బాండింగ్. నెక్స్ట్ వచ్చేకల్లా ఏమైంది మన స్మిత అండ్ నోయల్ ఒక ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఆల్బమ్ రిలీజ్ చేసిన దానికంటే రీమిక్స్ ఆల్బమ్ అది. బావుంటది ర్యాప్ సాంగ్స్. అది 'నాగార్జున' గారి చేతుల మీదుగా అది రిలీజ్ చేయడానికొచ్చారు. అది చిన్న ప్రమోషనల్ ఇది. అది అయింది. నెక్స్ట్ రిగ్రెట్ గురించి ఏ వారం నీకు రిగ్రెట్‌గా ఉండిపోయిందనేది ఒకటి పెట్టారు టాస్క్. ఆ రిగ్రెట్‌గా ఏంటంటే నాకు ఈ సిక్స్త్ వీక్ నచ్చలేదని, ఫిఫ్త్ వీక్ నచ్చలేదని 'డీమాన్‌ది' అయితే మంచి సూపర్‌గా అనిపించింది. ఏంటంటే నేను రీతుని తొయకుండా ఉంటే ఆ వీక్‌లోని నాకు కొద్దిగా బూస్టప్ అనేది వచ్చిండు. వేరేగా ఉండి నా ఆట తీరు అంతా అక్కడి నుంచి డల్ అయ్యానని అదే 'డీమన్ పవన్' అయితే కంపల్సరీగా అది ఒప్పుకున్నాడు. చాలా బాగా అసలు ఇప్పుడు రీతు లేకపోవడంతో డీమన్ చాలా చక్కగా ఆడుతున్నాడు. నా ఆటలు బాగున్నాయి. ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఫన్ అంతా జనరేట్ చేస్తున్నాం. బయటకొచ్చిన తర్వాత ఎలాగుంటదో గాని, ఈ వారం అయితే బాగా ఆడుకుంటున్నాం అని చెప్పేసి ఆయన నాగార్జున గారు అనడం. అది ఒరిజినల్‌గా కనిపించింది కూడా డీమన్ దగ్గర నుంచి. చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. ఒరిజినల్‌గా ఉన్నాడిప్పుడు. అయితే బావుంది. బ్రహ్మాండంగా ఉంది 'డీమన్' వేషం. అయితే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేకల్లా ఎలిమినేషన్స్‌కి నాగార్జున ఒక ట్విస్ట్. అంటే ట్విస్ట్ అంటే జనరల్‌గా తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండాల్సింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది క్యాన్సెల్ చేసి డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ సాటర్‌డే ఒకరు, సండే ఒకరు ఎళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేసేసారు. అయితే ఆ డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరైపోయారంటే సుమన్ శెట్టి. సుమన్ శెట్టిని ఇంకా ఇంటికి పంపించడం జరిగింది. అయితే అతను జర్నీ కూడా మార్వెలస్‌గా ఉన్నది. సుమన్ శెట్టి గారి జర్నీ సూపర్ జర్నీ. బాగా జరిగింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏదో చెప్పేసి అందరిని జాగ్రత్తగా ఉండండి. గోల్డెన్ ఆపర్చునిటీ బంగారమే అందరూ బంగారమే. నాకు భరణి గారంటే బంగారం. నాకు చాలా హెల్ప్‌గా ఉన్నారని చెప్పేసి అన్నాడు. మిగతా వాళ్ళందరూ స్పీడ్స్‌కి నెగెటివ్ ఏమి ఇవ్వకుండా పాజిటివ్‌గా చాలా పాజిటివ్ వేలోనే సుమన్ శెట్టి బయటికెళ్ళిపోయాడు. ఎక్కడ పాజిటివ్ వేలో ఎళ్ళాడంటే సంజన గారితో బ్యాడ్ అవ్వాల్సిన సుమన్ శెట్టి కానీ బ్యాడ్ అవ్వకుండా సంజన గారికి పాయింట్స్ అనేవి ఇచ్చేసి, మళ్ళీ సంజన గారితో ర్యాపప్ పెంచుకొని, మళ్ళీ సంజన గారికి, రోమన్ రెడ్డికి ఎటువంటి ఇవి లేకుండా బయటికి వెళ్ళిపోయి, చాలా పాజిటివ్ నోట్‌తో సుమన్ శెట్టి. అంటే ఏ మాత్రం నెగెటివ్ ర్యాంకింగ్ లేకుండా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి సుమన్ శెట్టి. సూపర్‌గా ఆడాడు. సూపర్‌గా వెళ్ళిపోయాడు. చాలా చక్కగా వచ్చాడు. ఇన్నాళ్ళు ఏ మాటలాడినా, ఆడకపోయినా ఎలాగున్నా మంచి నెగెటివ్ పాజిటివ్ వేలోనే శుభ్రంగా గ్రాఫ్ అయితే ఎళ్ళింది. చక్కగా సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు. ఈరోజు ఎపిసోడ్ చూడండి ఎవరు వెళ్తారు అనేది అంటే మాక్సిమం భరణి గారే వెళ్ళొచ్చని చెప్పేసి ప సోషల్ మీడియాలో ఉంది. అవుతున్నది కూడాను. మాక్సిమం ఎళ్ళిపోతే ఆయన భరణి గారు వెళ్ళిపోతారు. అయితే సంజన గారి గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజన గారు ఎక్కడికక్కడ తన గేమ్ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు టాప్ 5లో నేను ఉండాలి అని తను ఒకటే తపనతో చాలా గేమ్‌ని ఆడి ప్రజల దగ్గర మంచి ఓట్లయితే సేకరించగలిగింది. అవతల ఇమానియాతో గొడవ పడింది, తనూజ్‌తో గొడవ పడింది, డీమాన్‌తో గొడవ పడింది, భరణి గారు అండ్ సుమన్ శెట్టితో గొడవ పడింది. మళ్ళీ భరణి గారు సుమన్ శెట్టితో మళ్ళీ కలిసింది. ఇటా చేసి లాస్ట్‌కి ఎలాగైనా సరే టాప్ 5లో ఉండడానికి తన విశ్వ ప్రయత్న అంటే అన్ని శక్తుల్ని, సర్వశక్తుల్ని ఒడ్డి మరి టాప్ 5లోకైతే నిలవడానికి సంజన గారికి సూపర్‌గా అనిపించింది. అయితే ఈ పెర్ఫార్మన్స్ ఈ వీక్ గాని ఏమైనా ఆయన కొద్దిగా చేసుకుంటే విన్నర్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తది సంజన గారితో ఆట. నెక్స్ట్ అలాగే ఇమానియల్ చాలా చక్కగా ఆడి చక్కగా ముందుకెళ్ళి తన యొక్క పెర్ఫార్మన్స్ అంతటిని కూడా చూపించుకొని ముందుకొచ్చాడు. అన్ని ఆటలు గెలిచాడు. ఒక్క బ్యాడ్ లక్ వల్ల ఆ గేమ్ ఓడిపోయానని చాలా బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవా? లేదంటే ముందుకు వెళ్తాడా? ఎలా ఉంది? టాప్ 5లో ఆయన గెలుస్తాడా? టాప్ 5లో ఉండి ఆయన కప్ గెలుస్తాడా? అనేది ఇంకా ఆధారపడి ఉంది మన అందరి మీద. ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళందరూ ఓట్లు వేస్తూ ఉండండి. ఇదే ఫైనల్ వీకు. ఇక్కడ నుంచి మీరు నెగ్లెక్ట్ చేసి ఏమాత్రం సర్లే అయిపోయింది కదా! అని ఊరుకుంటే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలి అనుకుంటే మీరందరూ ఓట్లు వేయండి. అలాగే నా రివ్యూ చూసి ఎలా ఉందో నన్ను ఈ ఫైనల్ వీక్ ఇదే వీక్ ఇంకా మరి లేదు కాబట్టి మీరు ఈ వీక్ అంతా కూడా నా తాలూకా రివ్యూస్‌ని ఫాలో అవ్వండి. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. అదే విధంగా నాకు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.